హాయ్ హలో సుమన్ టీవీ అభిమానులకు శుభవార్త. 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలలో త్వరలో మీ సుమన్ టీవీ ప్రారంభం కాబోతున్నది. మీ జిల్లాలో సుమన్ టీవీ నడపగల సామర్థ్యం మీలో ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి సంప్రదించండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 6వ తారీఖున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎస్ఏ బాబ్డే గారికి రాసిన లేఖ దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీడియాకి రిలీజ్ చేయడం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుందని అండ్ జగన్మోహన్ రెడ్డి గారిపై కంటెంప్ట్ కేసు దాఖలు చేయడానికి అనుమతించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది బీజేపీ నాయకుడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు రాయటం జరిగింది. అంటే ఒక లేఖని భారతదేశ అటార్నీ జనరల్ శ్రీ కేకే వేణుగోపాల్ గారికి లేఖ రాయటం జరిగింది. అది ఎంతవరకు సబబు, ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయనేది ఈరోజు మనం సీనియర్ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ బాబు గారు మాట్లాడినట్టు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిన లేఖ 6వ తారీఖు నాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే గారికి రాసిన లేఖ పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. అయితే నిన్న 25 అక్టోబర్ 2020 టు ఆనరబుల్ శ్రీ కేకే వేణుగోపాల్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ 25 అక్టోబర్ 2020 ఆయన లేఖ రాశారు అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ గారు. అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అజయ్ కల్లాం గారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తారు అన్నటువంటిది ఆయన లేఖలో అనుమతించాలి అనేటువంటిది ఆయన లేఖ ప్రధాన ఉద్దేశము. నేను లేఖ తర్వాత చెప్తాను. ఈలోపుగా నాకు అందిన సమాచారాన్ని బట్టి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని అధికారానికి చేజిక్కించుకున్న బాబు గారు ఒక కొత్త నినాదాన్ని తెలుగు ప్రజలపై రుద్దడానికి భారీగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన చాలా సంవత్సరాల తర్వాత తెలుగు న్యాయమూర్తి జస్టిస్ రమణ గారు, ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో అయ్యే అవకాశాలు ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవకాశాలని గండి కొట్టడం కోసమే ఈ లేఖ రాశారన్నట్లుగా ఓ ప్రచారం తీసుకొస్తున్నారు. అది చాలా దురదృష్టకరమైనటువంటి ఇది. బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి లేఖతోటి జస్టిస్ రమణ గారి చీఫ్ జస్టిస్ అవుతారా కాదా అన్నది కొలీజియం చూసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది, రాష్ట్రపతి గారు చూసుకుంటారు. మీరేం ఇబ్బంది పడక్కల్లా. మనకి అనుకూల మీడియా, పచ్చ పిచ్చి మీడియా ఉంది కదా, గొట్టాలు, పత్రికలు, వంకర టింకర యాంకర్లు మొట్టమొదటిసారి తెలుగు అయిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా అవుతున్నారు అనేటువంటిది ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. కాదు, భారతదేశ 9వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ కోకా సుబ్బారావు గారు 285 రోజులు, అంటే 30 జూన్ 1966 నుండి 11 ఏప్రిల్ 1967 వరకు కూడా ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశారు జస్టిస్ కోకా సుబ్బారావు గారు. కనుక ఇది మొట్టమొదటిసారి కాదు తెలుగువారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అవ్వడము. అట్లా ప్రజల్ని మభ్యపెట్టి అసత్య ప్రచారాలు చేయకండి. 2, బాబు గారు మీ అంతటి నీచ నికృష్ట దౌర్భాగ్య రాజకీయ నాయకుడు భారతదేశంలోనే లేడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు మిమ్మల్ని పార్టీలో చేర్చుకుని పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసి కర్షక్ పరిషత్ చైర్మన్ ఇచ్చి 3 సార్లు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో చివాట్లు పెట్టించుకుని తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసి రెవెన్యూ, ఫైనాన్స్ 2 పెద్ద పోర్ట్ఫోలియో ఇచ్చి మంత్రిని చేస్తే ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆయన్ని అడ్డుకున్నారు.
ఆయన్ని ముఖ్యమంత్రిగా దించేసి మీరు ముఖ్యమంత్రి అయిపోయారు. ఈ మధ్యలో ఒక ఇన్సిడెంట్ ఉంది, అది మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేదు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినటువంటి నందమూరి తారక రామారావు గారు, ఆఫ్ కోర్స్ మీ మామగారు, ఆయనని 1989లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండి భారతదేశంలో 16 రాష్ట్రాలు తిరిగితే, నేను కూడా తిరిగాను నందమూరి తారక రామారావు గారితో 16 రాష్ట్రాలు. ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి అన్ని రాష్ట్రాలలో మెజారిటీతో గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వస్తే, ఆ రోజునాడు ఆయనని విపి సింగ్ గారిని ప్రధానమంత్రిగా, అన్నగారు ఉప ప్రధానిగా నియమించాలనుకుంటే అన్నగారు సున్నితంగానే తిరస్కరించారు. కానీ మధు దండావతే గారు, దినేష్ గోస్వామి గారు, కరుణానిధి గారు, దేవీలాల్ గారు, బిజు పట్నాయక్ గారు, వీళ్ళందరూ కూడా ఏకమయ్యి మీరు పదవి తీసుకోవాల్సిందే ఉప ప్రధానిగా భారతదేశానికని నచ్చచెప్తే, కార్యకర్తలు మేము కూడా నచ్చచెప్తే, అందరం కలిసి నచ్చచెప్తేనే ఆయన ఉప ప్రధాని పదవికి అంగీకరించారు. ఆయన నేను ఉప ప్రధానిగా అంగీకరిస్తున్నానని నేషనల్ ఫ్రంట్ కన్వీనరు, ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి విపి సింగ్ గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖని నందమూరి తారక రామారావు గారి పెద్దల్లుడు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, అప్పటి రాజ్యసభ సభ్యులు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా చేసిన బి సత్యనారాయణ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి యలమంచిలి శివాజీ గారు, రాజ్యసభ సభ్యులుగా ఉన్న ప్రొఫెసర్ లక్ష్మణ గారు, సోకాల్డ్ తిప్పరాజు రమేష్ బాబు, మేమందరం వెళ్ళి దేవీలాల్ గారికి ఇచ్చాం. ఇదిగో సాక్ష్యం. 1990వ సంవత్సరంలో వెళ్ళి దేవీలాల్ గారికి ద్వారా విపి సింగ్ గారికి ఇచ్చాం ఈ లేఖ. అందరూ ఉన్నారు ఇక్కడ, నేను చెప్పిన పేర్లు అందరూ. ఉప ప్రధానిగా అంగీకరిస్తే అది మీ దృష్టికి వచ్చి బాబు గారు సాయంత్రం లోపే ఆయనని ఉప ప్రధాని కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు ఎలా చేశారో నాకు తెలుసు. మరి తెలుగు ఆత్మగౌరవం కోసం పోరాడిన మీ మామగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి రామారావు గారిని ఉప ప్రధానిగా కూడా కానివ్వకుండా చేసి ఆత్మక్షోభకి గురయ్యి ఆయన మానసిక వేదనతో మృతి చెందారే, చనిపోయారే, స్వర్గస్థులయ్యారే. దాన్ని ఏ విధంగా భావించాలి? ఆయన ఉప ప్రధాని కానివ్వకుండా చేసావు. ఆయనే కనుక బ్రతుకుంటుంటే దేశ ప్రధాని కూడా అయ్యి ఉండేవారు. ఆయన ఆ అవకాశాన్ని కూడా మీరు కాలం రాసేసారు. సరే, ఇక అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారి దగ్గరకు వస్తాను. 25 అక్టోబర్ 2020న అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్ గారికి ఒక లెటర్ రాశారు. ఆయన 6/10/20న జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖని ప్రెస్ అడ్వైజర్ అజయ్ కల్లాం గారు, ప్రెస్ అడ్వైజర్ 10/10/20న మీడియాకి చెప్పారు, అందించారు. దీస్ యాక్షన్స్ స్కాండలైజ్ ది అథారిటీ ఆఫ్ ది బోత్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ as interfering with the course of judicial proceedings and the administration of justice. Even worse, if this kind of precedent were allowed, political leaders would start making reckless allegations against judges who do not decide cases in their favor, and this trend would soon spell the death knell of an independent judiciary. అబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగా చెప్పారండి మీరు ఉపాధ్యాయ గారు. యువర్ కైండ్ కన్సెంట్ under section 15(1)(b) of the Contempt of Courts Act 1971 read with rule 3 of the rules to regulate proceedings for contempt of the Supreme Court 1975 to initiate criminal contempt against Dr. Sri Y.S. Jagannamohan Reddy, Chief Minister of Andhra Pradesh, and Sri Ajay Kallam, press advisor of the government of Andhra Pradesh. Press advisor of the Andhra Pradesh government. Okay. 15 సెక్షన్ 15(1)(b) కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ ప్రకారంగా అనుమతి ఇవ్వండి అన్నారు అని అడిగారు మీరు. జస్టిస్ రమణ
NV Ramana has been influencing the sittings of the High Court, including the roster of a few honorable judges, and instances of how matters imparted to Telugudesam Party have been allocated to a honorable judges. Few judges are enclosed in the annexures along with the copies of the orders passed in the few matters. The above clearly demonstrates the nexus of Sri Justice NV Ramana, TDP, and few honorable judges of the High Court. The latest being the orders passed by the Honorable Chief Justice Justice Maheshwari in writ petition number 16468 of 2020 filed by Sri Dammalipati Srinivas can lead to no other inference. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ మనం చాలాసార్లు దీని మీద డిస్కస్ కూడా చేశాం. ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి. ఉపాధ్యాయ గారు, బాబు గారు అండ్ కంపెనీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2006 సంవత్సరంలో కంటెంప్ట్ కోర్టు యాక్ట్కి సవరణలు చేశారు. ఆ సవరణ ప్రకారంగా కంటెంప్నర్ ఎవరైతే ఉంటారో, ఎవరి మీద అయితే అభియోగం మోపబడిందో, కంటెంప్ట్ కేసు మోపబడిందో, వాళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చు కోర్టులో. వాళ్ళు కోర్టులో డిఫెండ్ చేసుకోవచ్చు. సిఆర్పిసి 1973 సెక్షన్ 273 ఆఫ్ ఇన్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973, ఎవిడెన్స్ టు బి టేకెన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ except as otherwise expressly provided, all evidence taken in the course of the trial or other proceedings shall be taken in the presence of the accused or when his personal attendance is dispensed with in the presence of his pleader, lawyer. అర్థమైంది కదా. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అజయ్ కల్లం గారి తరఫున మీరు ఇద్దరిని చేర్చారు. ఇద్దరి మీద కంటెంప్ట్ కేసు అని. వాళ్ళ తరఫున కూడా సీనియర్ న్యాయవాదులే కోర్టులో వాదిస్తారు. డిఫెన్స్ రక్షించుకోవాలి కదా మరి, వాళ్ళని చేస్తారు. ఇన్ దిస్ మ్యాటర్ నేను క్వశ్చన్ అడుగుతాను. ఏ డెమోక్రసీ నా ప్రజాస్వామ్యం ఇది? జడ్జెస్ జడ్జింగ్ ద జడ్జెస్, జడ్జెస్ జడ్జింగ్ ద జడ్జెస్. నేరారోపణ చేయబడిన వ్యక్తి జడ్జి. ఆయన సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండొచ్చు, హైకోర్టు జడ్జి అయి ఉండొచ్చు. సుమోటోగా తీసుకున్నది, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా తీసుకున్నది కోర్టు గనక కోర్టు అంటే జడ్జి గారే, ఒక జడ్జి గారే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిపోతాడు ఆ కేసులో. నేరారోపితుడు జడ్జి. నేరాన్ని ఆమోదించి ఆయన మీద చట్ట చర్యలు తీసుకుంటామని చెప్పేది ఒక జడ్జి గారు, జడ్జిమెంట్ ఇచ్చేది కూడా జడ్జి గారు. అంటే నేరారోపితుడు, నిందితుడు జడ్జి గారే. ఆయన్ని శిక్షించాలా వద్దా అన్న దాని మీద వాదోపవాదాలు చేసుకునేది జడ్జి గారే. శిక్షించేశామని చెప్పడానికి జడ్జి గారే. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యమో అయ్యా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యము? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? జడ్జెస్ జడ్జింగ్ ద జడ్జెస్. వెరీ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ ఇన్ ఇండియా. మరొక విషయం మర్చిపోతున్నారు. మోడీ గారు, షా గారు చిన్న వ్యక్తులు కారు. ఒక ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి, ఒక ఆయన హోంమంత్రి గారు. ఇక్కడ క్లియర్ కట్గా ఒక విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు. అక్టోబర్ 5, 2020న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని 55 నిమిషాల సేపు కలిసి మాట్లాడారు. ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లకుండానే ఇంత పెద్ద లేఖ రాయడము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి జరిగే సంభవమేనా? ప్రధానమంత్రి గారి దృష్టికి వెళ్ళింది, హోంమంత్రి గారి దృష్టికి వెళ్ళిందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, నరేంద్ర మోడీ గారు కృష్ణుడిలాగాను, జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడిలాగాను, నేను రథం నడుపుతాను, నువ్వు బాణాలు వేసేసి అని చెప్పినట్లుగా ఉంది కదా ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడికి వస్తే అసలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే గారికి 8వ తారీఖు నాడు ఆ లేఖ అందిన తర్వాత ఈరోజు 26వ తారీఖు, అక్టోబర్ 26వ తారీఖు వరకు ఏం జరిగిందన్నది ఎవరికి తెలీదు. ఆయన ఏం యాక్షన్ తీసుకోబోతున్నారన్నది కూడా తెలీదు.
ఆయనకు కూడా సమయం కావాలి. కోర్టుల్లో చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి భారతదేశంలో. 3,62,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి భారతదేశంలో న్యాయ వ్యవస్థలో. సుప్రీంకోర్టులోనే దాదాపు 74,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో. మరి అన్ని కేసులు ఒత్తిడి ఉంటుంది, తీర్పులు చెప్పాల్సిన ఒత్తిడి ఉంటుంది. ఈ లేఖ మీద సావధానంగా తీసుకుంటారు ఎస్ఏ బాబ్డీ గారు. తొందర ఎందుకు? అయినా సరే తీసుకోవాలని అడుగుతున్నారు చాలామంది. భారతదేశ న్యాయ వ్యవస్థలో మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సహా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్తో సహా 28 రాష్ట్రాల బార్ అసోసియేషన్లు 2 వర్గాలుగా చీరిపోయే పరిస్థితి వచ్చేసింది ఈ రోజు నాడు. కేంద్ర ప్రభుత్వము నమోషా మోడీ షా గారు జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించే ఒక వర్గంగా, అలా కాదు న్యాయ వ్యవస్థలో అవినీతి ఉన్నా సరే దాన్ని పరిరక్షిద్దాము, మనకు అనుకూలంగా తీర్పులు చెప్పించుకుందాం అనేటువంటి కొంతమంది న్యాయవాదులు ఒక రకంగాను విడిపోయారు. ఇది ఇంకా పూర్తిగా విడిపోతే అప్పుడు ఎస్ఏ బాబ్డే గారు తనని ఏం చేయాలన్నది ఆలోచిస్తారు. ఈ కేసులో అటార్నీ జనరల్ గారు కూడా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్ గారు కూడా కేంద్ర ప్రభుత్వంతో, ప్రధానమంత్రి గారితో, లా అండ్ జస్టిస్ మినిస్టర్ గారితో, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారితో చర్చించకుండా తన అభిప్రాయాన్ని వెలిపించేయలేరు కదా. ఆయనకు కూడా అవకాశం కావాలి కదా. ఆయనకి 25/10 నాడు లేఖ రాశారు. ఆయన ఎన్ని రోజులు సమయం తీసుకుంటారో చూడాలి కదా. సరే, ఆయన తీసుకున్న ఒకవేళ ఇది గనక అనుమతిస్తే, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద గనక అనుమతిస్తే, అబాయిగా మజా తబాయిగా మజా. అర్థమైందా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరారోపితుడవుతాడు, నిందితుడవుతాడు. అజయ్ కల్లాం గారు వాళ్ళు సుప్రీంకోర్టులో వాదించుకునేందుకు వాళ్ళ తరపున లాయర్లు దుష్యంత్ దవే గారు లాంటి వాళ్ళు, శాంతిభూషణ్ గారు లాంటి వాళ్ళు, నారీమన్ గారు లాంటి వాళ్ళు, ప్రశాంత్ భూషణ్ గారు లాంటి వాళ్ళు, సోలి సౌరభ్జీ గారు లాంటి వాళ్ళు, అటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో కూడా వాదిస్తారు కదా వాళ్ళ తరఫున. గ్యాగ్ ఆర్డర్ ఉన్నా కూడా ఇది కంటెంప్ట్ కేసు సుప్రీంకోర్టులో జరుగుతోంది కనుక మీ గ్యాగ్ ఆర్డర్లో ఉన్న పేర్లు, వాళ్ళు సంపాదించిన ఆస్తులు, ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా 4,062 ఎకరాలని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా బంధువర్గానికి, సొంత హెరిటేజ్ కంపెనీకి, జడ్జిలకి ఎవరెవరికి, ఎమ్మెల్యేలు ఎవరెవరికి, ఎంపీలు ఎవరెవరికి, పరిటాల సునీత గారి కుటుంబంతో సహా, పయ్యావుల కేశవ్ గారి కుటుంబంతో సహా, దమ్మాలపాటి శ్రీనివాస్ గారి కుటుంబంతో సహా, బంధుమిత్రులతో సహా చాలామంది, అందరివి గ్యాగ్ ఆర్డర్ ఉండదు కదా సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు. సో అవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. ఇది మీరే ఈయన డిక్లరేషన్ ఆఫ్ అసెట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ పర్ ది ఫుల్ కోర్ట్ resolution Supreme Court of India dated 7th May 1997 adopted by the full court of High Court of Delhi on 26th July 1997 and reiterated on 8th July 2008. Name of the Justice N.V. Ramana. Name of the spouse Mrs. N. Sivamala. Name of the dependent family members and relationship. Dependent number 1 N.S. Bhuvana daughter. Dependent number 2 N.V. Tanuja daughter. Dependent number 3 Mrs. N. Sarojini Devi mother. వాళ్ళందరి పేరు మీద ప్లాట్ నెంబర్ 331 2RT SR నగర్ హైదరాబాద్ 266 స్క్వేర్ యార్డ్స్ 266 స్థలాలలో బిల్టప్ ఏరియా 4,000 SFT 247.25 స్క్వేర్ మీటర్స్ ప్లాటెడ్ న్యూఢిల్లీ నయోడా 1/4 షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ Hindu undivided family out of an extent of 9.64 cents in 151/2A 151/2B 151/2B2 Ponnavaram village, Verlapadu Mandal, Krishna district.
అగ్రికల్చర్ ల్యాండ్ టు an extent of 3.2 cents by survey number 26-2B, 26-2C, మిర్తిపాడు విలేజ్, సీతానగరం మండల్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. రియల్ ఎస్టేట్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఆఫ్ ది జడ్జెస్ స్పౌస్, ఆయన గారి ఎన్వి రమణ గారి భార్య గారి పేరు మీద ఉన్న ఆస్తులు. 2 హౌస్ ప్లాట్స్ 1652 గజాలు, సర్వే నెంబర్ 24 and 25, పేరంచెరు విలేజ్, రాజేంద్ర నగర్ మండల్, రంగారెడ్డి జిల్లా, 1652 గజాలు. అగ్రికల్చర్ ల్యాండ్ టు an extent of 6.2 cents in సర్వే నెంబర్ 26/2, మిర్తిపాడు విలేజ్, సీతానగరం మండల్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. 220 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఇన్ కొప్పువారపు విలేజ్, పెదకాకాని మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్. అగ్రికల్చర్ ల్యాండ్ టు an extent of 2.3 cents, సర్వే నెంబర్ 115/B, కంచికిచర్ల విలేజ్ మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్. 1/3 షేర్ ఆఫ్ extent of 6, సర్వే నెంబర్ 393/3, కొంతమూరు విలేజ్, ఈస్ట్ గోదావరి. అగ్రికల్చర్ ల్యాండ్ టు an extent of 4 acres, ధర్మారం విలేజ్, కేసర విలేజ్ అండ్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. అగ్రికల్చర్ ల్యాండ్ టు an extent of 3 acres in సర్వే నెంబర్ 53A, ధర్మారం విలేజ్ ఇన్ కేసర మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. రియల్ ఎస్టేట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఆఫ్ ది జడ్జెస్ డిపోనెంట్ నెంబర్ 1, డిపెండెంట్ నెంబర్ 1. ఇవన్నీ మీడియాలో వచ్చినవే. ఇది గ్యాగ్ ఆర్డర్ కిందకి రానివి మాత్రమే నేను చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్లో లేనివి మాత్రమే నేను చెప్తున్నాను. ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే గారి కన్సిడరేషన్లో ఉన్నవి మాత్రమే నేను చెప్తున్నాను. సో ఇట్ ఇస్ నాట్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. అగ్రికల్చర్ ల్యాండ్ టు an extent of 17 సెంట్లు ఇన్ ఆర్ఎస్ నెంబర్, వేల్పూర్ విలేజ్, కంకిపాడు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్. అగ్రికల్చర్ ల్యాండ్ టు an extent of 5 ఎకరాల 7 సెంట్లు ఇన్ సర్వే నెంబర్, గొట్టిముక్కల విలేజ్ ఇన్ కంచికిచర్ల మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్. అగ్రికల్చర్ ల్యాండ్ టు an extent of 70 cents ఇన్ ఆర్ఎస్, వేల్పూర్ విలేజ్, కంకిపాడు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్. అగ్రికల్చర్ ల్యాండ్ టు డిపెండెంట్ నెంబర్ 2, అంటే రెండో కుమార్తె పేరు మీద. అగ్రికల్చర్ ల్యాండ్ టు an extent of 80 cents ఇన్ ఆర్ఎస్, వేల్పూర్ మండల్, వేల్పూర్ విలేజ్, కంకిపాడు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్. అబ్బబ్బబ్బబ్బా, చాలా ఉన్నాయండి. ఇన్ని పేజీల్లో ఉన్నది. ఈ ఆస్తులు చదవటానికి చాలా టైం కూడా పడుతుంది. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్లో చెప్తారు. సర్వే నెంబర్తో సహా ఇచ్చారు. ఎక్వైర్డ్ ఇన్ ది నేమ్ అండ్ స్పౌస్ వైడ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ డేటెడ్ 16/4/94 దగ్గర నుంచి రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఏ సంవత్సరంలో చేశారన్నది కూడా ఇచ్చారు. కనుక ఇదేమీ తప్పుడు డాక్యుమెంట్ కాదు కదా, ఆథెంటిక్ కదా. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సబ్మిట్ చేసింది అంటే రిజిస్ట్రేషన్ ఏ రోజు నాడైంది, ఏ సర్వే నెంబర్లో అయింది అన్నది సబ్మిట్ చేశారంటే ఈ ఆస్తులు అంటే ప్రజల్లో కలుగుతున్న అనుమానాలు అన్నమాట. మరి అది దీని మీద కూడా విచారణ జరపమని చెప్పి అడిగే హక్కు, అధికారము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రిన్సిపల్ అడ్వైజర్ రాజేయ్ కల్లాం గారికి కూడా ఉంటాయి. అయితే ఇక్కడ నాదొక చిన్న మనవి. దేశ ప్రజలందరూ 135 కోట్ల మంది ప్రజలు తెలుసుకోవాల్సిన విషయమే. కానీ దీని మీద ఇన్హౌస్ కమిటీ ఒకటి వేసి బాబ్డే గారు, చీఫ్ జస్టిస్ గారు విచారణ చేయించి ఇంపీచ్మెంట్కి ప్రపోజల్ కనుక పెడితే ఒక్క సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జి గారి కోసం భరతమాత, భారతదేశ పరువు ప్రతిష్టలు దేశం ప్రపంచవ్యాప్తంగా గంగలో కలిసిపోతుంది. ఓహో, భారతదేశంలో ఒక అవినీతి జడ్జి గారు ఉన్నారా అని చెప్పి వాళ్ళు సైటేషన్స్గా వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ జడ్జి గారికి మనం అడుగుతుంటాం. అట్లా మిస్టర్ ఉపాధ్యాయ్, అశ్విని కుమార్ గారు, మీకు పూర్తిగా తెలుసు 2006లో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు యాక్ట్కి సవరణ జరిగిందని తెలుసు. దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారికి, అజయ్ కల్లాం గారికి అవకాశం ఉంది. బొంబాయిలో 26/11 బొంబాయి ఉగ్రవాదుల దాడి జరిగింది కదా, తాజ్మహల్ హోటల్లో సో అండ్ సోట అన్ని బొంబాయిలో నానా బీభత్సం జరిగి 179 మందిని హతమార్చిన పాకిస్తాన్ ఉగ్రవాది
అజ్మల్ కసాబ్కి భారత కోర్టులు చాలా రోజులు విచారణ జరిపినాయి. బిర్యానీ అడిగితే బిర్యానీ కూడా పెట్టినాయి ఆయనకి నువ్వు న్యాయవాదినిగా పెట్టుకోనంటే నేను భారతదేశ న్యాయవాదులను నేను నమ్మను, అందుకే నాకు పాకిస్తాన్ నుంచి ఒక న్యాయవాదిని పంపించమని భారతదేశ న్యాయస్థానాన్ని అడిగాడు. భారతదేశ న్యాయస్థానము పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఆయన అజ్మల్ కసబ్కి ఒక న్యాయవాది అంటే పెట్టండి అని. అసలు అజ్మల్ కసబ్ ఎవడో మాకు తెలియదు, మా దేశం వాడు కాదు, మా దేశం నుంచి లాయర్ని ఎందుకు పంపుతామని పాకిస్తాన్ లాయర్ని పంపలేదు. అంటే అప్పుడు భారతదేశంలోకి చెందినటువంటి భారత సంతతికి చెందినటువంటి ఒక న్యాయవాదిని ఒక తీవ్రవాది ఉగ్రవాదికి కేటాయించి కోర్టులో వాదించడానికి తన తరపున వాదించడానికి అవకాశం కల్పించినప్పుడు ఒక లేఖ రాసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అజయ్ కల్లాం గారికి అవకాశం కల్పించదా? ఎక్కడన్నా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అడ్డం వస్తుందా? అందుకని ఇంపీచ్మెంట్ ప్రపోజల్ అనేది రాకపోవచ్చు. ఇది మరొక విషయం. ఇక్కడ ఏంటంటే ఇన్హౌస్ కమిటీ వేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆయన చెప్పడము తప్ప ఒప్ప అన్నది మనం పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసింది. అమరావతిలో 13 మంది జడ్జీలకు భూములు కట్టబెట్టారు ఆయన అధికారంలో ఉండగా. కట్టబెట్టారు ఇన్ ద సెన్స్ వాళ్ళు కొనుక్కుని ఉండొచ్చు జడ్జిలే. జస్టిస్ టి సునీల్ చౌదరి, టౌన్షిప్ నెంబర్ 20, సెక్టర్ 155, కాలనీ 657, బ్లాక్ నెంబర్ 5110, రిజిస్ట్రేషన్ నెంబర్ 20155-657, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 24/4/2015. జస్టిస్ ఎం సీతారామూర్తి, జస్టిస్ ఏవి శేషసాయి, జస్టిస్ ఎస్వి భట్టి, జస్టిస్ సి ప్రవీణ్ కుమార్, జస్టిస్ ఎం గంగారావు, జస్టిస్ కె విజయలక్ష్మి, జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ టి రజని, జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ శ్యాంప్రసాద్, జస్టిస్ యు దుర్గాప్రసాదరావు, జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి. టౌన్షిప్ నెంబర్ 20లో, సెక్టర్ నెంబర్ 155లోనే, కాలనీ 657లోనే ఒక్కొక్కరికి ప్లాట్ 600, సర్వే నెంబర్ 66, 63, 67, 62, 62.3లో స్క్వేర్ యార్డ్స్ 600 గజాల చొప్పున బాబు గారు కేటాయించారు వారికి. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో జీవోఎంఎస్ నెంబర్ 243 ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అండ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్లకి 500 గజాలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 400 గజాలు, జర్నలిస్టులకి 300 గజాలు ఇస్తానని ఒక జీవో తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 28/2/2005 243 జీవోఎంఎస్ నెంబర్. ఆ రోజునాడు బాబు గారు మీ తరఫునున్న మీ సింపథైజర్స్ కావచ్చు, మీ సానుభూతి పరులు కావచ్చు, మీ పార్టీ నాయకులు కావచ్చు, హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఇలా జడ్జీలకు ఇవ్వడము, ఐఏఎస్ అధికారులకు ఇవ్వడము, జర్నలిస్టులకు ఇవ్వడము చాలా తప్పని చెప్పి వాదించారు కదా. ఆ రోజునాడు తప్పు అయినప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన రోజునాడు, ఈ రోజునాడు ఎందుకు తప్పు కాదు? జడ్జీల గారికి మీరు కూడా చెప్పారు పాత్రికేయులు కూడా కేటాయించామని. ఈ రోజునాడు ఒప్పేలా అయింది బాబు గారు. ఓకే, భారతదేశంలోనే మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుకి గురైనటువంటి ఈఎంఎస్ నంబూద్రిపాద్ గారు కేరళ చీఫ్ మినిస్టర్గా చేసినప్పుడు 1970 సంవత్సరంలో 1970 సంవత్సరంలో ఆయన మీద కంటెంప్ట్ కేసు వచ్చింది కేరళ ముఖ్యమంత్రిగా ఉండగా. ఆయన సిపిఎం పార్టీకి చెందిన ఆయన. ఈ రోజునాడు ఆంధ్రప్రదేశ్లో సిపిఎం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని కంటెంప్ట్ కేసులో పెట్టమంటున్నారు. అయ్యా, తమరు ముఖ్యమంత్రిగా పనిచేసిన నంబూద్రిపాద్, తమ పార్టీకి చెందినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆయన నంబూద్రిపాద్ గారి మీద 1970లోనే కంటెంప్ట్ కేసు పెడితే మొదట 1000 రూపాయలు జుర్మానా విధించి దాన్ని పెద్ద మనిషి అని చెప్పి గౌరవించి 50 రూపాయలకి మాత్రమే కుదించింది. సిపిఎం నాయకులారా గుర్తుపెట్టుకోండి,
Supreme Court of India, E.M. Shankaran Namboodiripad versus T. Narayana Nambiar on 31st July 1970. Equivalent citations 1970 AER 2015, 1971 SCR bracket 1697. Justice M. Hidayatullah, Chief Justice. Petitioner E.M. Shankaran Namboodiripad versus respondent T. Narayanan Nambiar. Date of judgment 31/7/1970. Bench Hidayatullah M. Chief Justice, G.K. Bitter, A.N. Ray గారు జస్టిస్. వీళ్ళు ఉన్నారు. యాక్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. వాట్ ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ మేకింగ్ రిమార్క్స్ ఇన్ పబ్లిక్ derogatory of the judiciary and courts sought to justify making them in terms of his political ideology based on the teachings of Marx and Engels. If guilty of contempt, Constitution of India, Article 19(1) and Article 19(2) scope in relation to contempt of court. ఆయన మార్క్సిస్ట్ సిద్ధాంతాలని అనుగుణంగా కొన్ని వ్యాఖ్యలు చేశారని, కోర్టుల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తాయని కంటెంప్ట్ కేసు పెట్టారు ఆయన మీద. ఈఎంఎస్ నంబూదిరిపాద్ కేరళ చీఫ్ మినిస్టర్ గారు మీద జరిగిన కంటెంప్ట్ కేసు జడ్జిమెంట్ 30 pages జడ్జిమెంట్ ఉంది. వికే కృష్ణమోహన్ గారు ఉన్నారు అప్పుడు. వీ హ్యావ్ డన్ సో బికాస్ మిస్టర్ వికే కృష్ణమోహన్ sneered that many people learn about communism through మిడిల్టన్ ముర్రే అని కూడా వ్యాఖ్యానాలు చేశారు. సో ఆయనకి ఆఖరిగా the ends of justice in this case are amply served by exposing the appellant's ignorance about the true teachings of Marx and Engels, behind whom he shelters, and by sentencing him to normal fine. We accordingly reduce the sentence of fine to ₹50. In default of payment of fine, he will undergo simple imprisonment for 1 week. With this modification, the appeal is dismissed. ఇది సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్. ₹50 ఫైను, అది కనుక కట్టకపోతే ఒక 1 week సింపుల్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. ఆఖరిగా మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను, కిందటిసారి కూడా నేను చెప్పాను. న్యాయమూర్తులు కూడా ప్రజల ధనాన్నే జీతాలుగా తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా ప్రభుత్వోద్యోగుల కింద పరిగణింపబడతారు. పబ్లిక్ సర్వెంట్ ప్రభుత్వోద్యోగులుగానే వాళ్ళకు కూడా పరిగణించబడతారు అని చెప్పి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కె వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ 25th July 1991. ఈక్వలెంట్ సైటేషన్స్ 1991 SCR bracket 3 189, 1991 SCC 3 bracket 655. Author K. Shetty. Supreme Court bench Justice B.C. Ray, Justice K.J. Shetty, Justice L.M. Sharma, Justice M.N. Venkatachalaya, Justice Jagdish Charan, Justice Verma. Petitioner K. Veeraswamy, respondent Union of India and others. Date of judgment 25/7/1991. Citations చెప్పేసాను ఆల్రెడీ. 1991 SCR 3 189. ఈ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1947 subsection 2 5 bracket 1 bracket 1 5 bracket 2 6 bracket 1 bracket C public servant possession of pecuniary resources of property disappropriate to known sources of income, prosecution of after superannuation, previous sanction whether necessary. Judge of High Court or Supreme Court whether public servant liable to prosecution under the act sanctioning authority. Who is the sanctioning authority? Independence of judiciary. అంటే ఈ కోర్టులో సుప్రీంకోర్టు జడ్జిలు పబ్లిక్ సర్వెంట్గా పరిగణించబడతారా? వాళ్ళ మీద వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు కానీ పదవి విరమణ చేసిన తర్వాత కానీ వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. అక్రమాస్తులు లేదా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లయితే వారి మీద మామూలుగా ప్రభుత్వోద్యోగుల మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చా అని కె వీరాస్వామి గారు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో జరిగిన 5 జడ్జిల బెంచ్లో తీసుకోవచ్చు అని 4 జడ్జిలు
లేదు జ్యుడిషియరీకి ఇబ్బంది కలుగుతుందని ఒక జడ్జి గారు తీర్పిచ్చారు. 4:1 తీర్పుతోటి ప్రభుత్వ ఉద్యోగులని భారతదేశంలో లక్షలాది మంది కోట్లాది మంది ప్రభుత్వోద్యోగుల మీద అక్రమాస్తుల కేసులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, అవినీతి కేసులు, క్విడ్ ప్రోకో కేసులు విచారించి హైకోర్టులు, సుప్రీంకోర్టు వారి మీద కేసులు వచ్చేసరికి విచారించకూడదనడం ఏం ప్రజాస్వామ్యమో చెప్పాలి. ఫైనల్, నో ఎఫ్ఐఆర్ కెన్ బి ఫైల్డ్ అగైనెస్ట్ జడ్జ్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు జడ్జి గారికి అగైనెస్ట్గా కేసు ఎఫ్ఐఆర్ఏ బుక్ చేయకూడదు, దానికి పర్మిషన్ తీసుకోవాలి. హైకోర్టు జడ్జి గారి మీద అయితే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి దగ్గర, సుప్రీంకోర్టు జడ్జి అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి దగ్గర, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి మీద అయితే రాష్ట్రపతి గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి వారి మీద కేసులు నమోదు చేయడానికి. ఓకే, ఇంత మటుకు బాగానే ఉంది. ఈ రకంగా అయినా ఒక అవకాశం కల్పించారు నమోదు చేయడానికి. వాట్ హ్యాపెన్స్ వెన్ కరప్షన్ స్కాండల్స్ హిట్ ద సుప్రీంకోర్టు? నథింగ్ ఇట. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల మీద ఆరోపణలు వస్తే ఏం జరుగుతుందంటే ఏమీ జరగదట. ప్రజలు, కొంతమంది న్యాయమూర్తులు, కొంత రిటైర్డ్ న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు, కొంతమంది ప్రముఖ న్యాయవాదులు వెల్లడించినటువంటి అభిప్రాయాలు ఇవి. నా అభిప్రాయం కాదు. ఇఫ్ ఇండియన్ జ్యుడిషియరీ లీవ్స్ కరప్షన్, ఇండియా మైట్ బికమ్ హెవెన్ ఇన్ జస్ట్ 180 days. ఇది ఎవరో చెప్పింది, భారతీయులు కూడా కాదు, సర్వే చేసి చెప్పారు విదేశీయులు. భారతదేశ న్యాయ వ్యవస్థ మీద, జ్యుడిషియరీ మీద, భారతదేశ న్యాయ వ్యవస్థలో గనక అవినీతి గనక లేకపోతే 180 రోజుల్లో భారతదేశము ప్రపంచ స్థాయి దేశంలోగా నిలబడుతుంది, ఆర్థికంగా నిలదొక్కుంటుందని చెప్పి సర్వే చేసి చెప్పారు. నేను చెప్పడం లేదు, ఇది సత్యమేవ జైతే. బట్ ది క్వశ్చన్ ఈస్, డస్ ద ట్రూత్ ఆల్వేస్ విన్? డస్ ద ఇండియన్ జ్యుడిషియరీ ప్రాక్టీసెస్ వాట్ ఇట్ ప్రీచెస్? భారతదేశ న్యాయ వ్యవస్థ ఏదైతే చెబుతోందో దాన్ని అమలుపరుస్తోందా లేదా? సత్యమేవ జైతే అని వెనకాల పెట్టుకుంటారు కదా, దాన్ని అమలుపరుస్తున్నారా లేదా అన్న దాని మీద సర్వే చేశారు. ఇందులో భారతదేశ న్యాయ వ్యవస్థలో అవినీతి ఉన్నది అని ప్రజలు, 42% మంది ప్రజలు భారతదేశ న్యాయ వ్యవస్థలో అవినీతి ఉన్నది అని చెప్పారట. 18% మంది కొంతమేరకు అవినీతి ఉన్న మాట వాస్తవమే అని చెప్పారట. కొంతమంది మాకు తెలియదని చెప్పారట మిగిలిన శాతం. అంటే దాదాపు 50% ప్రజలు, దేశ ప్రజలలో కోర్టుల్లో, కింది స్థాయి కోర్టుల దగ్గర నుంచి అన్ని స్థాయిల కోర్టుల్లో కూడా అవినీతి జరుగుతోంది అన్న అభిప్రాయాన్ని ప్రజలు కలిగి ఉన్నారు. కనుక సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారైనా సరే, ఏజెన్సీ, స్వతంత్ర ఏజెన్సీతో కావచ్చు, ప్రభుత్వ ఏజెన్సీతో కావచ్చు, మీకు నచ్చినటువంటి వాళ్ళతోటి ఒకసారి భారతదేశ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఇన్హౌస్ ఎంక్వైరీ కమిటీ అని ఒకటి వేయొచ్చు సుప్రీంకోర్టు జడ్జిగా, చీఫ్ జస్టిస్ గారు. ఈ నెలలో కావచ్చు, అక్టోబర్లో కావచ్చు, నవంబర్లో కావచ్చు, డిసెంబర్లో కావచ్చు, జనవరిలో కావచ్చు, ఫిబ్రవరిలో కావచ్చు, దాని తర్వాత కావచ్చు. ఆయన దిగిపోయే లోపలైతే, ఆయన రిటైర్ ఏప్రిల్లో అవుతారు, ఏప్రిల్కు ముందులోనే ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ, బాబు గారు, పచ్చా పిచ్చి మీడియా, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి అసత్యాలు చెప్పొద్దు, మత ఘర్షణలు రేపొద్దు, శాంతి సామరస్యానికి విఘాతం కల్పించొద్దని విజ్ఞప్తి చేస్తూ జై హింద్.